బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దార్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు పోలీసులు. ఓ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే విధుల్లో ఉన్న తనను తహసీల్దార్ రవీంద్ర నాయక్ లైంగికంగా వేధించినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. సర్వే విధుల్లో ఉన్న తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని కోరిక తీర్చమని వేధించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తహసీల్దార్ రవీందర్ను అరెస్టు చేశారు. ఒక మహిళా ఉద్యోగి జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా జిల్లాకు సంబంధించిన పెగడపల్లి ఎంఆర్ఓ గారు రవీందర్ నాయక్ గారు ఆమెను లైంగికంగా కోరిక తీర్చమని తన కారులో బలవంతంగా ఎక్కించుకొని వెళ్ళి తన లైంగిక వాంఛ తీర్చాలని ఆమెను బలవంతం పెట్టడం జరిగినదని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ శిక్ష నమోదు చేసి ఆయనను కోర్టు యందు ప్రవేశపెట్టారు. తహసీల్దార్ వేధింపులకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, ప్రభుత్వ ఉద్యోగి ఉందాగా ఉండవలసినటువంటి ఉద్యోగి కాస్త కొంత కీచక వేషాలు వేయడంతో కటకటాల పాలైనటువంటి ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లికి చెందినటువంటి తహసీల్దార్ రవీందర్ పైన సహ ఉద్యోగి అయినటువంటి ఓ మహిళా ఉద్యోగి తనను లైంగికంగా వేధిస్తున్నాడు, వాట్సాప్ లో అసభ్యంగా మెసేజ్ చేస్తున్నారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పెగడపల్లి ఎంఆర్ఓ రవీందర్, అదేవిధంగా మున్సిపల్ చేస్తున్నటువంటి ఓ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. తనను గత కొంతకాలంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, అసభ్యకరమైనటువంటి మెసేజ్లను వాట్సాప్ ద్వారా చేస్తున్నాడు అని చెప్పి కొంత మానసిక ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. మెసేజ్ తీవ్రత పెరగడం, అదేవిధంగా వేధింపుల తీవ్రత పెరగడంతో ఆ మహిళా ఉద్యోగి తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే తన సర్వే పేరిట తనను తీసుకువెళ్లడం, అక్కడ అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక దాడికి యత్నించినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. తన గోడు అంతా కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఏదైతే వాట్సాప్ లో చాటింగ్ ఉందో ఆ చాటింగ్ తో పాటు అతనికి వాట్సాప్ కాల్స్ కావచ్చు, అతన్ని వేయించిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఫిర్యాదులో కొన్ని ఆధారాలుగా పేర్కొనడం జరిగింది. వాటి ఆధారంగా ప్రస్తుతం అయితే రవీందర్ పైన కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఇతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు నమోదవుతున్న నేపథ్యంలో తను రాజీ చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశారు. మరి జగిత్యాలకు చెందినటువంటి మరొక తహసీల్దార్ తో రవీందర్ రాజీ యత్నాలు కొనసాగించడం జరిగింది. ఆ రాజీకి ప్రయత్నం చేసినప్పటికీ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో సస్యమీరా అంది, ఖచ్చితంగా అతనికి శిక్ష పడవలసిందే, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, కుటుంబ సభ్యులను వదిలి ప్రభుత్వ ఉద్యోగానికి చేయాలంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది, ఇటువంటి వారిపైన చర్య తీసుకుంటే తమకు కొంత స్వేచ్ఛ ఉంటుంది, లేదంటే తమ పైన లైంగికంగా ఇటువంటి వేధింపులు తప్పే పరిస్థితి లేదు కాబట్టి ఆ మహిళ ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేయడంతో ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఇటువంటి కీచక ఉద్యోగులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎంఆర్ఓ తహసీల్దార్ పైన కేసు నమోదు కావడం మాత్రం జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్. పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ నాయక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దార్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే గత కొంతకాలంగా సహా ఉద్యోగిని తీవ్రంగా లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో కోర్టు తనను 14 రోజుల రిమాండ్కు విధించింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.